స్వామి వివేకానంద విదేశాల్లో ఉపన్యసించినప్పుడు ఒక అందమైన కథ చెప్పారు. ఈ కథ ద్వారా ఆయన మనకి ఒక క్రతువుకి గాని యజ్ఞానికి గాని ఖర్చు పెట్టిన డబ్బు దాని యొక్క ప్రయోజనాన్ని మనకి అందివ్వదని వివరంగా తెలియజేస్తారు. కాని వైరాగ్యంతోనూ త్యాగంతోనూ అనుకున్న ఫలితాన్ని సాధించవచ్చని ఆయన చెప్తారు. ఒకసారి మహాభారత యుద్ధం తరువాత పాండవులు ఒక పెద్ద యజ్ఞాన్ని భారీగా తలపెడతారు. దీనికి వాళ్ళు ప్రపంచంలో ఉన్న అందరు రాజుల్ని పీఠాధిపతుల్ని ఆహ్వానిస్తారు. విందులకి వినోదాలకి బహుమతులకి విరివిగా ఖర్చు పెట్టారు. వీటిని అందుకున్న అతిథులందరూ ఎంతగానో సంతోషిస్తారు. కానీ ఒక ప్రత్యేక అతిథి మాత్రం అసంతృప్తిగా ఉంటాడు. ధర్మరాజా, మీరు మీ సహోదరులు చేసిన ఈ యొక్క మహాయజ్ఞాన్ని చూసి నేను సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. ఎంతో దూరాల నుంచి వచ్చిన ఎందరో పేదలకు మీరు అన్నదానం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కవులను పండితులను ఈ మహాయజ్ఞానికి సగౌరవంగా ఆహ్వానించి సన్మానించి వారికి అమూల్యమైన కానుకలు బహుకరించారు. గురువులకి, మత బోధకులకి, బ్రాహ్మణులకి విరివిగా బహుమానాలిచ్చారు. మునులు, ఋషులు, సన్యాసులు, పీఠాధిపతులు అందరూ గౌరవించబడ్డారు. మనస్ఫూర్తిగా వారికి బహుమానాలిచ్చారు. అందరూ ఎంతో సంతృప్తి పడ్డారు. ప్రణామం మునివర్య. మీకు ధన్యవాదం కోసల మహారాజా. మీరు మా గురించి సహృదయంతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. పేదలకి అన్నదానం, వచ్చిన వారికి అతిథి మర్యాదలు చేయటం మాకు ఆనందాన్ని కలిగిస్తుంది. అసత్యం! ఇదసలు యజ్ఞమే కాదు. ఏమిటి ఆ మాట అనడానికి నీకు ధైర్యం ఎలా వచ్చింది? పేదవాళ్ళకి ఎంత డబ్బు, ఎన్ని ఆభరణాలు దానం చేశారో తెలుసా? ప్రతి ఒక్కరూ తృప్తిగా ఎంతో సంతోషంగా వెళ్లారు. ఈ భూమిపైన ఎవ్వరూ చేయనంత గొప్పగా ఈ యజ్ఞాన్ని పూర్తి చేశారు. ఓసి మూర్ఖ ముంగీసా, ఎంత ధైర్యం ఉంటే ధర్మరాజుని ఆక్షేపిస్తావు? ఈ ధర్మరాజు తన ధర్మ నిరతకి ముల్లోకాల్లోనూ పేరు పొందాడు. ధర్మగుణంలో ఇతన్ని మించిన వారు లేరు. వెంటనే అతన్ని క్షమాపణ కోరుకో. ఇది అసత్యమనే మాటకు నేను కట్టుబడి ఉన్నాను. నేను చెప్పేది కొంచెం శ్రద్ధగా వినండి. ఒక నిరుపేద బ్రాహ్మణుడు తన భార్య, కుమారుడు, కోడలితో ఒక కుగ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. 4 వేదాలను చదువుకున్నవాడు. పూజలు చేస్తూ పాఠాలు చెప్పుకుంటూ జీవనం సాగించేవాడు. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, అతిథిదేవో భవ. కాత్యాయనాయ విద్మహే వక్రతుండాయ ధీమహే. కమలా, ఇలా ఉండగా 3 సంవత్సరాలు ఆ ప్రాంతంలో అనావృష్టి సంభవించింది. వద్దు, మాకేమీ వద్దు. పూజ,
వద్దు, మాకు పూజలేమొద్దు. పాపం, ఆ కరువులో ఆ కుటుంబం చాలా రోజులు పస్తుపడుకున్నారు. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు కొద్దిపాటి బియ్యం తీసుకొచ్చాడు. నాకు చాలా ఆకలిగా ఉంది, భోజనం పెట్టించగలరా? నేను గత 10 రోజులుగా పస్తులతో ఉన్నాను. ఈ కాస్త అన్నం నా ఆకలిని మరింత పెంచింది. నాకు మరికొంత పెట్టగలరా? ఆయనకి నా భాగాన్నివ్వండి. అతిథి ఆకలిని తీర్చాలనే మీ నియమాన్ని పాటించడం నా ధర్మం. వారి ఆకలిని తీర్చండి. మీకు కృతజ్ఞతలమ్మా. అయినా నా ఆకలి తీరలేదు. నాకు మరికొంత కావాలి. నా వంతు కూడా స్వీకరించండి స్వామి. తండ్రి నియమాన్ని పాటించటం కుమారుడి ధర్మం. నా ఆకలి ఇంకా తీరలేదు. నాకు మరికొంత ఆహారం కావాలి. పెట్టగలరా? ఇదిగోండి, ఇది కూడా తీసుకోండి. నా ఆకలి తీరి కడుపు నిండిపోయింది. మీకు సర్వదా కృతజ్ఞుడై ఉంటాను. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా చూడాలి. ఆ రాత్రి ఆ నలుగురు ఆకలి బాధకు తట్టుకోలేక మరణించారు. వారి ఆత్మలు భగవంతుల్లో లీనమైనాయి. ఎందుకంటే అతిథి దేవోభవ అనే సూక్తిని వారు ఎంతవరకు పాటిస్తున్నారో తెలుసుకోవడానికి అతిథి రూపంలో వచ్చినది ఆ భగవంతుడే గనక. కొద్దిపాటి అన్నం మెతుకులు ఆ పొయ్యి వద్ద పడున్నాయి. అనుకోకుండా నేను ఆ ఇంట్లోకి వెళ్ళాను. నేను అక్కడ ఉన్న బూడిద మీద పొరలాడినప్పుడు నా శరీరం సగభాగం బంగారం అయింది. ఇప్పుడు మీరందరూ చూస్తున్న ఈ రూపానికి కారణం అదే. అటువంటి పుణ్యకర్మలు ఆచరించిన వారు ఎక్కడైనా దొరక్కపోతారా అని నేను ప్రపంచమంతా తిరుగుతూనే ఉన్నాను. కానీ అటువంటి వారు నాకెక్కడా తారసపడలేదు. ఎక్కడికి వెళ్ళినా నా శరీరంలోని మిగిలిన సగభాగం బంగారం కానే కాలేదు. నేను ఇక్కడికి ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చాను. కానీ ఇక్కడ కూడా నాకు నిరాశే ఎదురైంది. అందుకనే ఈ యజ్ఞం గొప్ప యజ్ఞం కాదన్నాను. అంతా దర్పము డాంబికము తప్ప ఏమీ లేదు.